नाजरीन, तेलंगाना न्यूज़ टुडे की खबरों में आपका खैर मकदम है। आइए देखते हैं चंद तफसील। पल्ली पुलिस स्टेशन हदूद में टीएनजीओस कॉलोनी में राजेंद्र नगर रेवेन्यू अहदेदारों ने इंहदामी कार्रवाई की। सर्वे नंबर 156/1 में सरकारी अर्जी पर गैर कानूनी तामीरात को मनहदम कर दिया गया। लैंड ग्रैबर जो सरकारी अर्जी पर मालिकाना हक बताकर दूसरों को फरोख्त कर दिया था, लाखों करोड़ों रुपए कमा रहे हैं। इस पर रेवेन्यू हुक्काम ने कोई दस्तावेजात और इजाजतनामा न होने पर इन्हें मुनहदम कर दिया। मुतासरीन जिन्होंने जेसीपी पर पथराव किया और इंतजामी कार्रवाई में रुकावट डालने की कोशिश की, मुतासरीन की शिकायत है कि इन्होंने लाखों रुपए लगाकर जमीन खरीदी है और वो इंसाफ की भीख मांग रहे थे। मुतासरीन और रेवेन्यू अमले के बीच तसद्दुम का माहौल पैदा हो गया था। जेसीपी के शीशे पत्थर मारकर मुतासरीन ने तोड़ दिए। सूरत हाल कशीदा हो गई। जेसीपी पर हमला करने वाले शख्स को पुलिस ने गिरफ्तार कर लिया। ఇది వరకు 5వ సారి చలో రౌడి ఫోన్ కి బాత బండి छोड़ ఏం పంచాయతీ అరే ఆగండి సార్ ఆగండి మాయో నంబర్ 433 ఎకరాల 27 గుంటల ప్రభుత్వ భూమిలో ఈరోజు 1000 స్క్వేర్ యార్డ్ లోపల కంపౌండ్ వాల్ ఏర్పాటు చేయడం జరిగింది ఇల్లీగల్గా. దాన్ని మా సిబ్బంది వెళ్ళేసి అదేవిధంగా పోలీసుల సహకారంతో కూల్చివేయడం జరిగింది. ఇక ముందు ప్రభుత్వ భూమిలో ఎలాంటి ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ జరిపినా ఎంతటి వారైనా వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా కేసులు కూడా పెట్టడం జరుగుతుంది. టోటల్ ల్యాండ్ ఎంత ఏ విలేజ్ సార్ అది? 433 ఎకరాల 27 గుంటలు మైలార్దేవులపల్లి గ్రామం. ఇప్పుడు 156/1 లో ఎంత సార్? 156/1లోనే 433 ఎకరాల 27 గుంటలు. ఇప్పుడు వీరిపైన కేసు నమోదు చేయడం జరిగింది. వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరిగింది. వాళ్ళు సుమారు 4 ఏమో వచ్చారు. 4 డాక్యుమెంట్ మీద నంబర్ ఏముంది సార్? నెంబర్ ఏమైనా ఉందా డాక్యుమెంట్లో? వాళ్ళ డాక్యుమెంట్స్ ఇంకా పరిస్థితి సార్ ఇప్పుడు జేసీబీ దాడి చేసి కదా, దాని మీద ఏం యాక్షన్ తీసుకుంటారు సార్? దాని మీద
పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడము, లెటర్ పెట్టినాము. వాళ్ళు కేసు కూడా నమోదు చేయడం జరిగింది.